శనివారం కావలిపట్నంలో టైలర్స్ డే సందర్భంగా కావలి టైలర్స్ అసోసియేషన్ యూనియన్ లీడర్స్ ర్యాలీ నిర్వహించారు. కావలి ఆర్టీసీ డిపో దగ్గర నుంచి ఏవీఎస్ కళ్యాణ మండపం వరకు యూనియన్ లీడర్స్, కార్మికులు అందరూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని కార్మిక వర్గాలకు ప్రభుత్వ పరంగా ఎన్నో విధాలుగా వారిని ఆదుకుంటూ వస్తోందని, కానీ ప్రతి ఒక్కరూ హుందాతనంగా ఉండటానికి వారు వేసుకునే బట్టలు కుట్టే దర్జీలను మాత్రం గుర్తించలేకపోతున్నారని, ప్రతి ఒక్క కార్మిక వర్గాలకి రాయితీలు ఇచ్చినట్లు ఈ దర్జీ కార్మికులను కూడా గుర్తించి ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. శనివారం కావలిపట్నంలో టైలర్స్ డే సందర్భంగా కావలి టైలర్స్ అసోసియేషన్ యూనియన్ లీడర్స్ ర్యాలీ నిర్వహించారు. కావలి ఆర్టీసీ డిపో దగ్గర నుంచి ఏవీఎస్ కళ్యాణ మండపం వరకు యూనియన్ లీడర్స్, కార్మికులు అందరూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని కార్మిక వర్గాలకు ప్రభుత్వ పరంగా ఎన్నో విధాలుగా వారిని ఆదుకుంటూ వస్తోందని, కానీ ప్రతి ఒక్కరూ హుందాతనంగా ఉండటానికి వారు వేసుకునే బట్టలు కుట్టే దర్జీలను మాత్రం గుర్తించలేకపోతున్నారని, ప్రతి ఒక్క కార్మిక వర్గాలకి రాయితీలు ఇచ్చినట్లు ఈ దర్జీ కార్మికులను కూడా గుర్తించి ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. అందరూ ఆర్థికంగా వెనకబడి ఇబ్బంది పడి చనిపోయిన టైలర్లకి దగ్గర ఒక 6 మందికి 20,000 రూపాయల డబ్బులు మేము మా యూనియన్ తరఫున, మా కమిటీ తరఫున మేము అందజేయడం జరిగింది. ఇలాగే చాలా సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఆర్థిక సహాయం చేయడంలో మేము చాలా గొప్పగా చేస్తూ ఉన్నాము. ఒకసారి వరద బాధితుల సహాయంగా కూడా గుడ్డలు ఆర్డీఓ గారి ద్వారా మేము ఇవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ టైం కంటి చూపుకి మేము ఇవ్వడం జరిగింది. 50,000 రూపాయలు ఖర్చు పెట్టి వివిధ కార్యక్రమాల్లో చేస్తూ ఉన్నాము. అలాగే ఈ ఫెడరేషన్ ఏర్పాటు చేశారు మా టైలరింగ్ కి. ఆ ఫెడరేషన్ విధి విధానాలు అయితే మాకు ఇంకా తెలియలేదు. అవి తెలపాలని, మా టైలర్స్ ని ఆదుకోవాలని మాకు చాలా సమస్యలు ఉన్నాయి. కరెంటు బిల్లు సబ్సిడీలు ఇవ్వాలని, రాయితీలు ఇవ్వాలని చాలా డిమాండ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళి మాకు కొంచెం, మా టైలరింగ్ వృత్తిలో ఎక్కువ మంది బతుకుతుంది ఏ వృత్తి అంటే టైలరింగ్ వృత్తే. కానీ చట్టసభల్లో వాటిల్లో మా టైలరింగ్ వృత్తి గురించి ఎవరు మాట్లాడట్లా. ఎవరు అన్నారు టీవీ లేని ఇల్లు అయినా ఉంటుంది కానీ మిషన్ లేని ఇల్లు లేదని చెప్పేసి. ఆ విధంగా మాకంత ఇది ఉన్నా కానీ మా పరిస్థితి అంత మాత్రంగా ఉంది. దయవంచి ఈ కూటమి ప్రభుత్వం చర్య తీసుకొని మా టైలర్లకి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ దర్జీ వృత్తి అనేది అనాదిగా గత 300 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది. ఈ వృత్తికి మూల పురుషుడు విలియం సోవే గారు. అతను కనిపెట్టిన కుట్టు మిషనే ఈరోజు ప్రపంచం మొత్తానికి, ఈ అధునాతన ప్రపంచానికైతేమి మనిషి ఇంత నాగరికతంగా కనిపిస్తున్నాడంటే కేవలం అది దర్జీ గుండ. ఈ దర్జీ వృత్తి అనాదిగా వస్తున్నప్పటికీ ఈ దర్జీ వృత్తిలో బ్రతికే వారు మటుకు నానాటికి బాగా, ఇది కుటీర పరిశ్రమ లాంటిదే అయినా దీంట్లో ఎదుగులేక చాలా మంది ఈ వృత్తి కూడా మానేస్తున్నారు. ఈ వృత్తిలో ప్రధానంగా ఎదుగుదల అనేది లేదు. ప్రభుత్వ పరంగా మా చేతి వృత్తుల వారికి అనేక ప్రోత్సాహాలు అందిస్తున్నప్పటికీ ఎందుకనో మరి ఈ దర్జీ వృత్తిని మాత్రం పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇది చేనేత జౌళి శాఖకు మాది అటాచ్ చేసి వాళ్ళ మాదిరిగానే రాయితీలు, సబ్సిడీ రుణాలు ఇవన్నీ అందిస్తామని చెప్తున్నప్పటికీ మాకు సొసైటీ సంఘాల ద్వారా చైర్మన్ నియమించినప్పటికీ అది అలంకారప్రాయంగానే ఉంది. కానీ ఆ సొసైటీ చైర్మన్ అనేది దాని ద్వారా మీకు ఇదిగో ఈ ప్రత్యేక వినియోగులు కేటాయిస్తున్నాము, లేకుంటే మీకోసం ఇది చేస్తున్నాము అనేది స్పష్టమైన హామీ లేదు. ప్రతి వృత్తి వారికి స్పష్టమైన హామీ ఇస్తున్నారు. మా వృత్తిని మాత్రం ఎందుకనో మరి పరిగణనలో తీసుకోవడం లేదు. ఈరోజు కార్మిక సంఘాలలో ప్రపంచంలోనే 2వ స్థానంలో ఈ దర్జీ కార్మికులు ఉన్నారు. ఇంతమంది దగ్గర మన ఆంధ్రప్రదేశ్లో 25 లక్షల పైచిలకు దర్జీ కార్మికులు ఉంటే, మన నెల్లూరు జిల్లాలో 1,00,000 పైచిలకు దర్జీ కార్మికులు, మన నెల్లూరు కావలి పట్టణంలో దగ్గర 1,500 పైచిలకు దర్జీ కార్మికులు ఉన్నారు. ఇంతమంది కార్మికులు ఉన్నటువంటి ఈ దర్జీ వృత్తిలో చేతి నిండా పని లేక, వేరే పనికి పోలేక 40 ఏళ్లకే కళ్ళు ఆరోగ్యము మొత్తం చెడిపోయి, కనీసం కళ్ళు బాగా చేపించుకునే దానికి కూడా డబ్బులు లేని స్థితిలో చాలా మంది ఇది ఉన్నారు. మాకు 40 ఏళ్ళు దాటిన ప్రతి దర్జీ కార్మికుడికి, ఏదైతే గీత కార్మికులకి, సహకార చేనేత కార్మికులకు ఏదైతే రాయితీలు ఇస్తున్నారో గవర్నమెంట్, అదేవిధంగా మాకు కూడా ప్రభుత్వ పరంగా ఒక ఐడి కార్డు, వాళ్ళకి ఏ విధంగా సబ్సిడీ రుణాలు ఇస్తున్నారో మాకు కూడా అదేవిధంగా సబ్సిడీ రుణాలు. ఈ రెడీమేడ్ గార్మెంట్ ప్రోత్సాహం అనేది లేకుండా
మా సహకార సంఘాల ద్వారా అయితేమి, ఈ ఫెడరేషన్ ద్వారా అయితేనేమి డైరెక్ట్గా మాతోనే గవర్నమెంట్ డీల్ చేసి ఆ సబ్సిడీ రుణాలు కానీ, మాకు అందాల్సిన ఈ సబ్సిడీ కరెంట్ కానీ, సబ్సిడీ మీద లోన్లు కానీ ప్రభుత్వం అందిస్తే బాగుంటుందని మా ప్రగాఢ విశ్వాసం. ఇందుకు ఈ కూటమి ప్రభుత్వం సహకరిస్తుందని మేము ప్రతిగా ముఖంగా తెలియజేసుకుంటున్నాం.